పాకిస్తాన్లో ఉన్న ఒక మౌల్వి మాత్రం ఎప్పుడూ సనాతన ధర్మాన్ని దాడి చేయాలి, లేకపోతే వాటి ఆనవాళ్లను కూల్చేయాలి అని కోరుకోవడమే కాదు, తప్పుడు కూతలు కూస్తూ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ పాక్ ఆర్మీ చీఫ్కి సలహా కూడా ఇస్తున్నాడు. ఈడ కూర్చొని మన పీఠాధిపతులు ఎవరైనా సరే ఓ మసీదును కూల్చేయమనో, ఓ దర్గాను కూల్చేయమనో, పాకిస్తాన్ నాశనం అయిపోవాలనో కోరుకుంటారా? మనం ధర్మం మనకు నేర్పించిన మార్గంలో వెళ్తూ ఉంటే ఇలాంటి తప్పుడు కూతలు కూసే మౌల్వీగాలను ఏమనాలా? మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత కానీ మిమ్మల్ని అక్కను చేర్చుకునే అమ్మ ఈ భారతదేశం అని మీకు ఇక్కడ స్థానాన్ని ఇవ్వడంతో పాటు, అలాగే మైనారిటీలుగా ఇక్కడ భారతదేశంలోని మెజారిటీ ప్రజలకు లేని అనేక హక్కులను కల్పిస్తూ ఆలయాలను కూల్చేసి సగం సగం పైన వాటిని మసీదులుగా మార్చినా కూడా మీలాగా తప్పుడు కూతలు కూయకుండా చట్టాన్ని నర్మి ధర్మబద్ధంగా కోర్టులకు వెళుతూ మా ఆలయాలను మేము కాపాడుకుంటూ వస్తుంటే అసలు రాముడి గురించి ఏం తెలుసు నీకు? నీలాంటి రాక్షసులకు రాముడి గురించి ఎప్పుడు తెలియదు. నువ్వు మత పెద్దవైతే మీ వెనక ఆయుధాలను పట్టుకొని తిరిగేటోళ్ళు మస్తు మంది ఉగ్రవాదులు ఉండొచ్చు, కానీ మా వెనక చాణక్యుల్లాగా ఆలోచించి దెబ్బ కొట్టేవాళ్ళు కోట్లలో ఉన్నారు. ఆలోచించట్లేదు మేము, ఎందుకంటే ఎప్పటికైనా ఎవడి తప్పు వాడే తెలుసుకుంటాడు, తెలుసుకోకపోతే వాడే అడుగుల గొయ్యిని వాడే దొవ్వుకుంటాడని నమ్మే సిద్ధాంతంలో బ్రతుకుతున్నాం కాబట్టి